హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం చాలా చాలా మెచ్చుకోవచ్చు. మన మహాభారతంలో శకుని ఎలాగో ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే తన పాచికలనే ఆలోచన అస్త్రాలతో వైఎస్ఆర్సీపీని వాళ్ళ నాయకుల్ని జైలు పాలు చేయటంలో ఉద్దండుగా తయారవుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే అంత ఈజీ కాదు. అక్రమ కేసులు పెట్టి ఏమి ఎవిడెన్స్ లేని దగ్గర ఏవో ఉన్నాయని సృష్టించి గతంలో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష కోట్లు అని సొల్లు కబుర్లు చెప్పి ఆయన పైన ప్రజల్లో 1,00,000 కోట్లు దొంగ వ్యక్తిగా ముద్ర వేయటం అనేది అంత ఈజీ మ్యాటర్ కాదు. వేసాడు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం ఆల్రెడీ ఆయన లిక్కర్ కుంభకోణంలో ముద్దాయిగా ఉండి కోర్టులో బెయిల్ తీసుకుని బెయిల్లో ఉన్నాడు. ఆయన 2014 నుంచి 19 వరకు లిక్కర్ కుంభకోణం జరిగిన దాంట్లో ఆయన A3గా ఉండి బెయిల్ మీద నెట్టుకొస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణం చేశాడు, 3,000 కోట్లు 4,000 కోట్లు అంటూ ఆయన పైన అసత్య ప్రచారం చేసి ఎంతో మందిని జైలుకు పంపించినటువంటి ఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. రీసెంట్ గా మిథున్ రెడ్డిని కూడా చాలా తెలివిగా చాలా చాలా ఈజీగా జైలుకు పంపించడం జరిగింది. రిమాండ్కే కదా పంపించారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సక్సెస్, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ టచ్ చేసింది ఎవరిని అన్న విషయాన్ని ఒకసారి మరిచిపోకుండా గుర్తు చేసుకుంటే మంచిది. గతంలో కాలేజీలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని మొహం పగలగొట్టాడంట పెద్దారెడ్డి. అది కడుపులో పెట్టుకొని మన వాళ్ళు ఇలా చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పకుండానే చెప్పారు. అంటే అప్పుడు తిన్న దెబ్బలు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గుర్తున్నాయా? అదే పగ కడుపులో పెట్టుకొని ఆయన అలా చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ లో ఆలోచిస్తున్నటువంటి ఒక విషయం. నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని అంత ఘోరంగా కొట్టి అవమానించవలసిన అవసరం పెద్దారెడ్డికి ఎందుకు వచ్చింది? దానికి పరిణామ స్థానంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా? కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే అందరికీ ఈ పెద్దారెడ్డి కన్నా కూడా మిథున్ రెడ్డి చాలా చాలా ఫెరోషియస్. అతను చూడటానికి చాలా సైలెంట్ గా కనిపిస్తాడు, కానీ తన ఆలోచనలు చాలా వైలెంట్ గా ఉంటాయంట. తన దగ్గరకి ఎవడన్నా ఒక పట్టుకొని వస్తే వాళ్ళకి అది తిరిగి ఇచ్చే వరకు మిథున్ రెడ్డి కూడా నిద్రపోడంట. అటువంటి క్యారెక్టర్ ఇన్బిల్ట్ బ్లడ్ లో వస్తుంది అనమాట. ఆ బ్లడ్ లో వచ్చినటువంటి క్యారెక్టర్ ఏంటంటే మిథున్ రెడ్డి గారు ఎంత సాఫ్ట్ గా కనిపిస్తారో తన వరకు అన్యాయం జరిగితే ఏదన్నా దాన్ని అంతకి డబుల్ తిరిగిచ్చేటువంటి నేచర్ కలిగిన వ్యక్తి. తను ఎంత సాఫ్ట్ అని ప్రతి ఒక్కరు చూస్తున్నారో తన పైన అటాక్ జరిగిన తనకు అన్యాయం జరిగిన దానికి డబుల్ ట్రిపుల్ ఇస్తాడంట. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం ఉంటారో అందరికీ డౌట్. ఎందుకంటే వయసు పెద్ద మీద పడింది, 76 సంవత్సరాలు వచ్చినాయి. ఇక పైన ఆయన జీవితం రోజుల్లో లెక్కెట్టుకోవటమే అవునన్నా కాదన్నా. కానీ ఆ తర్వాత లోకేష్ గారి పరిస్థితి ఏంటి? లోకేష్ గారు జీవితాంతం జైల్లోనే మగ్గేలాగా చేస్తారంటూ చాలా మంది చెప్తున్నారు. అదే జరిగితే లోకేష్ పాపం అక్కడ ఆయన ఫేవరెట్ ఫుడ్ ఉంటుందో లేదో, పప్పు సాంబారు ఇవన్నీ ఇస్తారో లేదు. మిథున్ రెడ్డికి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకెళ్లారు, కోర్టు రిమాండ్ విధించింది, అంతా జరిగింది ఓకే. కానీ మిథున్ రెడ్డికి కోర్టు ఇస్తున్నటువంటి లైబిలిటీస్, అక్కడ ఉన్నటువంటి కొన్ని వసతులు చూస్తుంటే ఇలా గుండెలు పగిలిపోతున్నాయి. మామూలుగా లేవు వసతులు, నిజంగా ఇంట్లో ఉన్నట్టే వసతులు. ఆ వసతులు ఏంటనేది ఒకసారి నా నోటితో ఎత్తుకులేండి, మీరే చూడండి. కల్పనపై జైలు అధికారులకు ఏసీబీ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. రెస్టారెంట్ కమోడ్ తో కూడిన సెపరేట్ రూమ్ ఇవ్వాలని ఆదేశించింది. 3 పూటల బయట నుంచి ఆహారం తీసుకునే వెసులుబాటు కల్పించింది. 5 రకాల మెడిసిన్స్ తీసుకునేందుకు కోర్టు ఆమోదించింది. సర్వైకల్ సమస్యల కారణంగా బయట నుంచి ప్రత్యేక దిండ్లు, దోమజడ, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, మినరల్ బాటిల్స్ ఓకే చెప్పింది. ఇనుప మంచము, బరుపు, కుర్చీ, పెన్ను, పేపర్లు ఇవ్వాలని సూచించింది. రోజువారీ న్యూస్ పేపర్ను, మ్యాగజైన్స్ అందించాలని, ఒక వ్యక్తిగత సహాయకుడితో పాటు 2 అడ్వకేట్లను మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొంది. చూశారు కదా, వసతుల కల్పనలో ఆయనకి చాలా వచ్చాయి. కింద ఒక సౌండ్ ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అది పాపం చంద్రబాబు నాయుడు గారిది అనమాట. అంతగా ఏడుస్తున్నారు పాపం. ఎందుకంటే ఇన్ని వసతులు ఇచ్చారా, ఇంత కష్టపెడదామని చూస్తే అన్న ఆలోచనలో ఆయన ఏడుస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. పాపం బాగా మండుతుంది ఇప్పుడు కూటమి వాళ్ళకి. ఆయనకి ఏంటి, బెడ్ ఇచ్చారు, దోమతెర ఇచ్చారు, వాకింగ్ షూస్ ఇచ్చారు, అదేవిధంగా రాసుకోవడానికి పెన్ను, పలపం అన్ని ఇచ్చారు. ఉండటానికి ఒక ప్రత్యేకం రూమ్, కమోడ్ తో కూడినటువంటి ఒక రూమ్ ఇచ్చారు. అతనితో మాట్లాడడానికి ఒక
వ్యక్తితో పాటు ఆయన లాయర్లకు పర్మిషన్ ఇచ్చారు. అసలు ఎవరు కలవాలన్నా కూడా ఫ్రీగా పర్మిషన్ ఉంది. ఇవన్నీ చూస్తే పాపం ఆయన జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా అర్థం కాక వీళ్ళు చస్తున్నారు అనమాట. గతంలో మనం చూసినట్లయితే వల్లభనేని వంశీని చాలా దారుణంగా టార్చర్ చేశారు. అలాగే చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలు టార్చర్ చేశారు. ఇప్పుడు ఆ BNS 111 పెట్టొద్దని చెప్పడం, ఇష్టం వచ్చినట్టుగా రిమాండ్లకు తరలించొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం తోటి వీళ్ళు ఆగుతున్నారు. కానీ లేకపోతే ఇంకా చాలా మందిని అలా చేసేవారు. కోర్టులు పాలు చేసి పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ ఇలా చాలా మంది ఉన్నారు. అలకర కుంభకోణం అని చెప్తూ ఫస్ట్ ఏం చెప్పారు, డబ్బులు సంపాదించుకొని తాడేపల్లిగూడెం ఆఫీస్కి తరలించారన్నారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెం ఆఫీసులో ఏమి లేదు తెలిసిన తర్వాత ఆయన్ని ఆ డబ్బులతో విదేశాల్లో ఆస్తులు కొన్నారన్నారు, నైజీరియా ఇటువంటి ప్రాంతాల్లో. అది లేదు. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్లి UAE అరబ్ కంట్రీస్ లో దాచారని చెప్పారు. అది లేదు. ఆ తర్వాత ఆ డబ్బులతో గోల్డ్ కొన్నారన్నారు. అది లేదు. ఆ తర్వాత ఆ డబ్బులతో సినిమాలు తీశారన్నారు. అది లేదు. ఇంకా నోటికి ఏదొస్తే అది, చేతికి ఏది వస్తే అది రాసుకుంటూ చెప్పుకుంటూ పచ్చమీడ పిచ్చి కుక్కల్లాగా స్వైర విహారం చేసింది. కానీ ఇప్పటి వరకు ₹1 కూడా జప్తు చేయలేకపోయారే, ఒక సింగిల్ MP కూడా జప్తు చేయలేకపోయారే. అంతేకాదు ఇప్పటికి కూడా సిట్ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం రాజకిషన్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళు ఏదో చెప్పారని ప్రలోభ పెట్టి ఇటువంటి కేసులు పెడుతున్నారు. మనం గతంలో చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే గన్మ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్చర్ చేసి సంతకాలు పెట్టి ఒప్పుకో డబ్బులు ఇస్తాం ప్రలోభ పెడితే వాళ్ళు ప్రత్యేకంగా SP గారికి లెటర్లు రాసి మేము వెళ్ళము, వాళ్ళు అక్కడికి వెళ్తే మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, యూనిఫామ్ లేకుండా రండి అని చెప్పి కొట్టడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి సంతకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన సంతకాలు పెట్టారు. నువ్వు ఎందుకు పెట్టవని నన్ను ప్రలోభ పెడుతున్నారు, నాకు హెల్త్ బాగాలేదు, నాకు కాబట్టి జాబ్ వదిలేస్తాను కానీ నేను అసత్యాలు చెప్పనంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్ మ్యాన్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అలా చాలా మందిని ఏ ఫేక్ గాల్ని క్రియేట్ చేసి వాళ్ళతో సాక్ష్యాధారాలు అన్నట్టుగా ఏవో సంతకాలు పెట్టించుకుని వీళ్ళని అరెస్ట్ చేయడం తప్పించి ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఏముండదు. ఈ కేసు తుస్సని వస్తుంది, బయటకు వచ్చేస్తాడు అంతే. ఏదో ఒక మచ్చలాగా క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అది కూడా జరగదు. ఎందుకంటే ఒక్క ఆధారం కూడా లేదు సిట్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ. ఇలా మిథున్ రెడ్డి తనకు కావాల్సిన వసతులన్నీ, ఇంటి ఫుడ్ 3 పూట్ల, అదేవిధంగా టాబ్లెట్స్ కూడా అన్ని ప్రొవైడ్ చేయాలని కోరింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వీళ్ళు రాజమండ్రిలో ఒక ప్రత్యేకంగా విల్లా తీసుకున్నారంటే ఆయన కావాల్సిన ఫుడ్ అంతా ఆ విల్లా నుంచే వెళ్తూ. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. కానీ రాబోయే రోజుల్లో మాత్రం రిటర్న్ గిఫ్ట్ భారీగా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా విద్యారెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. కంపల్సరిగా లెక్కలు మారబోతూ ఉన్నాయి. టచ్ చేయకూడదు దగ్గర టచ్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పోలీసులు తండోపతండాలుగా ఉన్నారు. ఏమైనా జరగవచ్చు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పొలిటీషియన్ మార్గాని భరత్ గాని, లోకల్ గా ఉన్న లీడర్స్ చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి వచ్చి గొడవలు చేస్తున్నారు. జక్కంపూడి కానీ వీళ్ళంతా అసలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. జక్కంపూడి గారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆయన తీసుకెళ్లిపోయారు, హోంవర్క్స్ చేసి పెట్టారు. అలా ఉంటుంది పరిస్థితులు. రాబోయే రోజుల్లో లెక్కలు మారతాయి. ఏదో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి అందరూ భయపడిపోతారు అనుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కేడర్ లో ధైర్యం పెరిగింది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కూటమి సర్వనాశనం అంతే. ఆ సింపతితో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కువ ఓట్లు సంపాదించే అవకాశం ఉంది. ఏది ఏమైనా జరిగేది మంచికే. జగన్మోహన్ రెడ్డి గారిని మేము వదిలిపెట్టాం, ఆయన వెంటే నడుస్తాం, వెన్నుపోటు పొడవం, ఎవడికి వేరే వాడికి అవకాశమే లేదు అంటూ మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదర్ పెద్దారెడ్డి చెప్పడం కూడా జరిగింది. అర్థమైంది కదా. ఎవడిక్కడ భయపడతాడు? కేసులకు భయపడేవాడు ఎవడు అసలు? కేసులు అంటేనే కామెడీ చేసిన ఘనత టీడీపీ గవర్నమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.